వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో లోక సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ సంస్థ ఫౌండర్ జాతీయ చైర్మన్ జీవి నరసింహుల ఆదేశాల మేరకు గురువారం విద్యా సంస్థలలో జరుగుతున్న ఆర్థిక దోపిడీల గురించి పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా లోక సంస్థ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ చైర్మన్ పామిడి వీరయ్య యాదవ్, కడప జిల్లా మహిళా విభాగ లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ సివి జయలక్ష్మి, రాయలసీమ రీజనల్ జనరల్ సెక్రటరీ జె శ్రీనివాసులు, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ ఆర్ రెడ్డి ప్రసన్నాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా బోధనను ఒక ప్రధాన లాభసాటి వ్యాపారంగా పరిగణించి అధిక మొత్తంలో డొనేషన్లు, విద్యా బోధన ఫీజులు, అధిక ధరలతో పాఠ్యపుస్తకాల విక్రయాలు అడ్డు అదుపు లేకుండా చేస్తున్నాయని తెలియజేశారు. విద్యాశాఖ సంబంధిత అధికారులు అధిక విద్యా బోధనల ఫీజుల నిర్వాకాన్ని అరికట్టలేకపోవడం వలన పేద మధ్యతరగతి సంబంధించిన విద్యార్థులు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ చదువును కొనసాగించలేక బాల కార్మికులుగా మారి కుటుంబ పోషణలో సహాయకులుగా కొనసాగే పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో విద్యలు బోధన ఫీజుల సంబంధిత వివరాల పట్టికను నోటీస్ బోర్డులో ఉంచేలా ప్రభుత్వ విద్యా సంస్థల అధికారులు గట్టిగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ కూడా విద్యార్థులకు సరైన వసతులు కల్పించలేక ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా కూడా ప్రభుత్వ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి ఎటువంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకుంటున్నారని వాపోయారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చొరవ తీసుకొని అధికారుల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చి అధ్వానంగా మారిన విద్యా వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోక సంస్థ హ్యూమన్ రైట్స్ కడప జిల్లా చైర్మన్ వెంకట యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డి ధనుంజయ రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గం జనరల్ సెక్రటరీ ఏ వెంకట సుబ్బయ్య, కో ఆర్డినేటర్ కళ్యాణ్, వర్కింగ్ చైర్మన్ పి రమేష్, ప్రొద్దుటూరు మండల చైర్మన్ సుధీర్ కుమార్, టౌన్ చైర్మన్ ఆర్ గురునందన్ కుమార్, మహిళా విభాగ సెక్రటరీ విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజు కలెక్షన్ అంతా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇది చట్టవిరుద్ధం. విద్య అనేది ప్రతి విద్యార్థినికి ఫండమెంటల్ రైట్. దాన్ని కాలదోసే రైట్ ఎవరికి ఉండదు. విద్యా సంస్థలన్నీ దీన్ని వ్యాపారంగా చూస్తున్నాయి. చాలా విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఫీజు అన్ని ఇష్టారాజ్యంగా కలెక్ట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా మేము లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ తరఫున మా విన్నపం ఏంటి అంటే, ఉన్నత విద్యాధికారులకి ఫీజు స్ట్రక్చర్ని ప్రతి ఒక్క విద్యా సంస్థలో నోటీస్ బోర్డులో ఉండాలి అనేది మా విన్నపం. దీన్ని బట్టి అలా ఉంటే విద్యా సంస్థలు ఎలా అంటే అలా ఫీజు కలెక్ట్ చేసుకునే దానికి వాళ్ళకి ఒక సాకు ఉండదు. సో ఈ మా సంస్థ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ప్రతి విద్యా సంస్థలో కూడా నోటీస్ బోర్డులో ఫీజు స్ట్రక్చర్ అనేది కంపల్గా ఉండాలి. ఈ పేద మధ్య తరగతి తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లల్ని ఉన్నత విద్య చేయించాలనేది ప్రతి ఒక్కరికి ఒక ఆశ, ఆ టైం ఉంటుంది. సో దాన్ని కాలదన్నే రైట్ ఏ విద్యా సంస్థకు ఉండకూడదు. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు వివిధ రకాల ఫీజులు పేర్లతో ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది మా సంస్థ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యవస్థను ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ప్రభుత్వాలు మొత్తం కూడా దీన్ని వీటికి స్పందించకుండా చూస్తూ ఊరుకోవడము అమానుషంగా అనుకుంటున్నాము. కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేయడము,
కొద్దిగా ప్రభుత్వాలు కూడా గమనించి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎల్హెచ్ఆర్పి ఫోరం తరఫున. ఇప్పుడు విద్యా వ్యవస్థ అంతా కూడా భావి భారత పౌరులను తీర్చిదిద్దే విధానం పోయి ఒక డబ్బు మాత్రమే సంపాదనగా ఆలోచన విధానం మార్పు చెందింది. పిల్లలు కూడా మిగతా ఈ తక్కువ కుటుంబాలలో ఏవైతే ఉన్నారంటే వాళ్ళు కూడా బాల కార్మికులుగా మారిపోయి కుటుంబ వ్యవస్థకి వాళ్ళు కూడా కొద్దిగా డబ్బు సంపాదించి వాళ్ళు కూడా ఆ కుటుంబానికి పోషణ నిమిత్తము పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ అధిక ఫీజుల వల్ల బాధించబడుతున్నారనేది మేము ఎల్హెచ్ఆర్పి ఫోరం తరఫున తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలని, బుక్స్ కూడా ఒక్కొక్క ఎల్కేజీకే బుక్స్ ఒక 3,000 4,000 పెట్టేసేసినారు. దాన్ని ఎక్కువగా అమౌంట్లు పే చేయడం వల్ల వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలో అర్థం కాక మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా చాలా బాధగా ఉన్నాయి. ఎక్కడ చేర్పించాలో అర్థం కావట్లేదు. ఈ పిల్లలంతా కూడా మధ్యలోకి వచ్చి కొద్దిగా ఇలా పనులకు వెళ్ళేసేసి వాళ్ళు ఏదో చేయాలనేసేసి మరి ఆ పిల్లలంతా కూడా చదువుకోవడం మానేసి ఏదో పనులకు వెళ్ళేసి కుటుంబాలకు పోషణ నిమిత్తము ధనార్జన చేయాలనేసి ఆలోచిస్తున్నారు. ఇది మార్పు రావాలని కోరుకుంటున్నాము. మా ఎల్హెచ్ఆర్పి ఫోరం తరఫున కూడా మేము ప్రభుత్వం వరకు నాయకులకు తెలియజేయాలనేసి అనుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసులు. నేను లోక సంస్థ హ్యూమన్ రైట్స్ కమిషన్లో రాయలసీమ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఆర్థిక దోపిడీపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ విద్యా సంస్థలు అనేవి ఈ విద్యాభవనంలో ఒక వ్యాపార రంగంగా మార్చేసింది. ఎల్కేజీ సీటుకే 40,000 50,000 ఫీజులు పొందుతున్నారు. అలాగే ఈ విద్యకు సంబంధించిన పుస్తకాలకు 10,000 రూపాయల వరకు పుస్తకాల ఫీజు తీసుకుంటున్నారు. ఈ ఆర్థిక భారము పేదవాడిని అడ్డి ఇచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి వాడికి పిల్లలను బాగా చదివించుకోవాలి, మా పిల్లలను కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలి అనే ఒక ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ ఇది సామాన్యునికి అందుబాటులో లేదు. ఈ విద్యా విధానంపై ప్రభుత్వ అధికారులు చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారన్నమాట. అంటే వీళ్ళు వాళ్ళతో ఏమైనా కుమ్మకయ్యారో ఏమో తెలియదు, కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనివల్ల పేద ప్రజలు కానీ పేద విద్యార్థులు కానీ చాలా నష్టపోవడం జరుగుతుంది. కావున మేము మా లోక సంస్థ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము దీనిపైన అధికారులకు ఫిర్యాదు చేస్తాము, ఆ స్కూల్ సందర్శిస్తాము, అధిక ఫీజులు వడ్డీ చేసే వాళ్ళని అడ్డి ఇచ్చేదానికి కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సంస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏమనగా కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ స్కూళ్ళు అధిక వస్తువులు, బుక్స్పై, ఫీజులపై మధ్యతరగతి కుటుంబాలు చదవాలి అన్న ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే చాలా ఆలోచించి అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకొని తగిన రేట్లలో అన్ని విధాలుగా సహకరించి ముందుకు పోవాలని, అదేవిధంగా బుక్స్పై అధిక ఫీజు తీసుకుంటూ ఒక్కొక్క విద్యార్థికి 10,000 నుంచి 15,000 వరకు వసూలు చేయడము ఒక మధ్య తరగతి కుటుంబంకు చాలా కష్టమైనది. కాబట్టి దీన్ని అధికారుల వరకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకొని అన్ని విధాలుగా ఒక ప్రైవేట్ సంస్థలకు కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని అధికారులను కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.